నమస్కారం మిత్రులారా, ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. తదుపరి సింహరాశి. మార్చి నెలలో ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యతిరేకులకు సైతం అవసరానికి సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వ్యాపారాలు విస్తరిస్తారు. అన్ని రంగముల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. మాసం మధ్యలో ధనపరంగా చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మార్చి నెలలో కన్యా రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు. మాసం చివరన బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మార్చి నెలలో తులారాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసంలో కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. సంతాన వివాహ శుభకార్యాల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. మాసం మధ్యలో చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర అష్టక పారాయణం చేయడం వలన శుభ